దేవరగద్ద నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్న జిఎంఆర్ గారి కోరిక మేరకు కోయిల్ సాగర్ లో చేపలు వదలడం ఒకటే కాకుండా కొన్ని కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇనాగరేషన్ పిలిచినందుకు, అదే మాదిరిగా నియోజకవర్గ అభివృద్ధి పరామావాదిగా ప్రతినిత్యం పనిచేస్తున్న మా జిఎంఆర్ గారికి ఎట్లా కురుమూర్తి స్వామి జాతర ఉంది కాబట్టి ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలి, మా ఆయన చల్లగా ఉండాలి, ఈ నియోజకవర్గం బాగుపడాలి, ఈ ప్రాంత ప్రజలందరూ బాగుపడాలని కోరుకుంటూ ఖచ్చితంగా 7.5 లక్షల చేప పిల్లలు కోయిల్ సాగర్ వదలడం ఒకటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 చెరువులలో దాదాపు 94 కోట్లతో 88 కోట్ల చేప పిల్లల్ని, అదే మాదిరిగా 29 కోట్లతో 300 చెరువుల్లో రొయ్య పిల్లల్ని పెంచే కార్యక్రమం ప్రభుత్వం ఘనంగా, ఉచితంగా అండ్ ట్రాన్స్పరెంట్ గా చేస్తుందన్నమాట గర్వంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా చేప పిల్లలు కానీ, చేప పిల్లల సైజు కానీ, లేదా ఆ చెరువులో వదులుతున్నప్పుడు ఆ చెరువు మీద ఉండే ఇండికేషన్ కానీ, ఖచ్చితంగా చేప గుర్తును ఉన్నటువంటి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డులో ఆ చెరువు అధ్యక్షుడు ఎవరు, ఆయన సెల్ నెంబర్ ఏంది, డైరెక్టర్ ఎంత మంది, శిఖం ఎంత, శిఖంలో చేప విడిచింది ఎంత, 3 రకాల చేపలు విడుస్తున్నప్పుడు దాని ఉత్పత్తి ఎంత, తర్వాత మేము తీసుకునేది ఎంత, దాని తర్వాత వ్యాపారం ఎంత చేయాలి, ఇవన్నీ ఇండికేషన్ దాంట్లో ఉంటాయి. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఒక అవకాశం చేసే అవకాశం ఇచ్చినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా 7 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. తద్వారా 5 లక్షల కుటుంబాలకు, మత్స్యశాఖ కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరే కార్యక్రమం ఇది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఒక పరిశ్రమగా ఏర్పాటు చేసి, అదే మాదిరిగా నాట్ ఓన్లీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఉత్పత్తుల కేంద్రాలని కూడా మొదటగా కోయిల్ సాగర్కే శాంక్షన్ ఇచ్చి, తద్వారా ఈ మొత్తం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి బయటికి నుంచి చేప పిల్లలు తీసుకునే దాన్ని కొంత అరికట్టాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమాలు బీద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అయ్యే విధంగా కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రభుత్వాన్ని అందరూ గ్రహిస్తా ఉన్నారు, గుర్తిస్తా ఉన్నారు. ఇక కొంతమంది పొద్దుబోక మాట్లాడే మాటలు, లేదా వాళ్ళ హయాములో మేము చేయలేకపోతే వీళ్ళు చేస్తున్నారు కదా, ఎక్కడ వీళ్ళకు పేరు వస్తుందో, లేకుంటే ఎక్కడ వీళ్ళు చేసి మంచిగా అనిపించుకుంటున్నారు అనేటువంటి భ్రమలో కొంత కడుపు మంటతో వాట్సాప్ గ్రూప్ లో దానిలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ రోజు రైతులు గుర్తిస్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి గిట్టుబాటు ధరని గుర్తిస్తా ఉన్నారు, బోనస్ ని గుర్తిస్తా ఉన్నారు. ఈ రోజు పంట ఇంకా పండుతా ఉంది, కోతలు ఇంకా స్టార్ట్ కాలే. ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల బ్యాగులను మేము ఇప్పుడు ఏర్పాటు చేసినాం. ఐకేపీ కేంద్రాలని కూడా ఎంత అయితే అంత ఇస్తా ఉన్నాం. పిఎస్సిఎస్ లో కొన్ని అవకాశం ఇస్తా ఉన్నాం. రైతు పండించిన ఆఖరి గింజను కూడా గిట్టుబాటు ధర ఇచ్చి, ఒకసారి ఆలోచన చేయాలి నా మీడియా మిత్రులు, ఇక్కడ నుంచి బారలు తీరుతా ఉండే కర్ణాటకకు గతంలో డిసిఎంలు కానీ, ట్రాక్టర్లు కానీ, చిన్న చిన్న వెహికల్స్ ఆటోలు కానీ, ఇప్పుడు ఒక్క గింజ కూడా తెలంగాణ దాటి కర్ణాటక పోయే పరిస్థితి లేదు. ఉల్టా కర్ణాటక నుంచి వచ్చేటువంటి ప్రమాదం ఉందని అరికట్టినం కూడా అక్కడక్కడ. కాబట్టి 100% తెలంగాణ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఏదైతే నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ తెచ్చుకున్నాం, 10 సంవత్సరాలు విధ్వంసానికి గురైంది. లక్షల కోట్ల అప్పు చేసి పెనుభారం ఉన్న ఈ సందర్భంలో కూడా పేదోనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటి ఆశతో, సంకల్పంతో రోజుకి 10 నుంచి 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి వారి సహచార మంత్రివర్గం అందరూ ఎమ్మెల్యేలు కూడా ఈ పీరియడ్ లో మేము తెలంగాణని ఎంత ముందుకు తీసుకుపోవాలి, తెలంగాణ ఈ విధ్వంసాన్ని ఎట్లా అరికట్టాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీద బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లో, విద్యలో కానివ్వండి, ఈవెన్ ఉద్యోగాల కల్పనలో కానివ్వండి, లేదా ఈ విధంగా ఖచ్చితంగా చేతి వృత్తుల్లో కానివ్వండి, అన్నింటిలో కూడా బాగుపడడానికి ఒక మంచి రెడ్ కార్పెట్ వేసి ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో సక్సెస్ అవుతాం. అందుకంటే మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఆషామాషిగా పేపర్ల మీద చూపించే కార్యక్రమం కాదు ఇది. గతంలో మాట్లాడినట్ల ఎవరికి మాట్లాడే అవకాశం లేకుంటుండే, ప్రజలకు ఎమ్మెల్యేతో మాట్లాడే అవకాశం లేకుండే, ఎమ్మెల్యేకు మంత్రితో మాట్లాడే అవకాశం లేకుండే, మంత్రికి ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం లేకుండే. కాదు, ఈ రోజు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇదే జిఎంఆర్ గారి కాన్స్టిట్యూషన్ లో మనం ఉన్నాం కోయిల్ సాగర్ దగ్గర. ఇదే జిఎంఆర్ గారు తమ నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ కోసం ఇప్పటికే ఒక 20 నుంచి 25 సార్లు ముఖ్యమంత్రిని కలిశారు. ఇది ప్రజా ప్రభుత్వం, దీని అంటారు ప్రజల ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధిలో ఖచ్చితంగా మేము ముందుంటామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నాం. తద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుంది, లాభం చేకూరుతుంది. అది ఇళ్ల విషయంలో కానీ, బస్సుల విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లుల విషయంలో కానీ, అన్నింటిలో కూడా, కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సే, ప్రజల సంక్షేమమే మా పరమావధిగా భావించి
కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా భారీ మెజార్టీతో మా నవీన్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నారు. 100% వాళ్ళ భ్రమ. గతంలో కూడా అన్నారు ఒకసారి ఇప్పుడు బయటకు వస్తున్నాం, బయటకు వస్తే ఉల్టా పల్టా చేస్తాం, ఉల్టా బోర్ల పడ్డారు. కాంగ్రెస్ అధికారం వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో మేము బయటకు వస్తే ఇంత చించుతాం అంత చించుతాం అన్నారు. బోర్ల పడ్డి డిపాజిట్లే రాలే, ఒక్కటంటే ఒక ఎంపీ గెలవలే. మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తాం, మేము మొత్తం తీసేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. వాళ్ళ మాటలు ప్రగల్భాలు అన్ని కూడా ఉత్తి మాటలే, మూటలేం లేవు. అక్కడ మాటలు చెప్పి వాళ్ళు ఇన్నేళ్లు గడిపారు. ఆ మాటలు చెప్పి గ్రహించింది ప్రజలు గ్రహించారు. ఖచ్చితంగా జూబ్లీ నియోజకవర్గం 3 పర్యాయాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు ఇప్పటికే 150 కోట్లతో అభివృద్ధి చేశాం. ఇంకా కూడా ఏవేవైతే మాటలు ఇచ్చామో అవన్నీ కూడా చేస్తాం. జూబ్లీ హిల్స్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ రోజు తమ ప్రాంతంలో నీటి సమస్య ఉంది, ఎవరు పట్టించుకోవాలి, ఈ రోజు పట్టించుకుంటున్నాం. బ్రహ్మరథం పడుతున్నారు, హారతలు ఇస్తా ఉన్నారు. కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలవబోతున్నాం. మెజారిటీ ఎక్కువ రావే ప్రయత్నం చేస్తున్నాం. అందరికి నమస్కారం. ఈరోజు 100% రాయితీతో కోయిల్ సాగర్ లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ మంత్రి, మత్స్యశాఖ మంత్రి, యువజన క్రీడల శాఖ మంత్రి మా అన్న వాకిటి శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక అకౌంటిత దీక్షతో ఈరోజు మత్స్యశాఖ మంత్రిగా ఉండి మత్స్య కార్మికులు ఎవరైతే ఉంటారో చేపల మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు, ముఖ్యంగా ముదిరాజులు కానీ ఇతర కుటుంబాలు ఎవరైతే ఆధారపడి బతుకుతా ఉన్నారో వాళ్లకు మంచి ఆధారు కల్పించాలనే ఆలోచనతో ఈరోజు మంత్రి అయిన ఫస్ట్ కేబినెట్ లోనే వాళ్ళ గురించి ఆలోచన చేసి దాదాపు 123 కోట్ల బడ్జెట్ ను కేటాయింపజేసి ఆ 120 కోట్లతోన ఇప్పటిదాకా శ్రీరణ గారు చెప్పినట్లు దాదాపు 80 లక్షలు అంటే 80 కోట్ల చేప పిల్లలు, 88 కోట్ల చేప పిల్లలు, 20 కోట్ల రొయ్య పిల్లల్ని కూడా 29 కోట్ల రొయ్యలు, ఇవన్నీ కూడా అంటే గతంలో కూడా చేసిండ్రు, నేను చేయలేను. కానీ గతంలో చేసిన విషయాలు మీకు ఇప్పుడే నేను అక్కడ చేప పిల్లలు ఇస్తున్నప్పుడు కొందరు ముదిరా సోదరులు అడుగుతున్నారు, సార్ మాకు గతంలో చేపలు ఇట్లా సైజు చూపించి ఇస్తుండే కానీ మాకు రాకపోతుండే, అంత సైజు రాకపోతుండే, ప్లస్ క్వాంటిటీ కూడా వాళ్ళు చెప్పిన క్వాంటిటీ రాకపోతుండే అని చెప్తా ఉండే. కానీ మా మంత్రి గారు ఈ రోజు ఇప్పుడే మీకు ప్రెస్ మీట్ లో చెప్పిండు, ఇప్పుడే స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్ గా, ఎందుకంటే నేను మక్తల్లో మన జరిగిన ప్రోగ్రామ్ లో చూసిన చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రతి చెరువు దగ్గర ఒక బోర్డు పెట్టిస్తున్నాడు. మేము ఎంత క్వాంటిటీ చేపలు ఇస్తున్నాము, ఏ సైజ్ చేపలు ఇస్తున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు క్లియర్ కట్ గా డైరెక్షన్స్ కూడా ఇచ్చిండు. 80 mm మినిమం 80 mm ఉండాలి, మోర్ దెన్ 80 mm ఉండాలి తప్ప లెస్ దెన్ 80 mm ఉండొద్దు అని చెప్పేసి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఆ కుటుంబాలను ఆదుకోవాలి. దాదాపు 5 లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలోనే. ఆ కుటుంబాలన్నిటికీ కూడా పెద్ద దిక్కుగా ఈరోజు మా శ్రీరణ గారు ముందుకు పోయి వాళ్ళని అన్ని రకాలు కూడా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాలకు అన్ని రకాల ఆర్థికంగా ఆదుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మంత్రి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. కోయిల్ సాగర్కు ఈ చేపల పెంపక కేంద్రాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా నా దగ్గర ఇస్తున్నందుకు, అంటే ఆల్రెడీ ఉంది, అది ఇప్పుడు పనిచేయని పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని రెనోవేట్ చేయడం అని 1 కోటి రూపాయలు, కొత్తగా నిర్మించడానికి ఒక 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తా అని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యంగా నా దగ్గర ఈ వెటర్నరీ హాస్పిటల్స్ అక్కడక్కడ చాలా అంటే డిలాప్టెడ్ కండిషన్లు ఉన్నాయి. అవి కూడా నేను కొన్ని రిప్రజెంటేషన్స్ గతంలో కూడా ఇచ్చిన, ఇప్పుడు కూడా చెప్తే స్టేజ్ మీద మీరు ఇప్పుడు అనౌన్స్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. సో అదేవిధంగా క్రీడలకు సంబంధించి మినీ స్టేడియంలు దేవరకద్ర మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్, మండల హెడ్ క్వార్టర్స్ లో మినీ స్టేడియాలు కావాలన్నా గతంలో క్రీడలను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు గత పాలకులు, మీకు తెలుసు. సో ఈసారి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేక చొరవతో క్రీడల పట్ల చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేస్తా ఉన్నారు. స్వయాన మంత్రి గారు కూడా ఒకప్పుడు మంచి క్రికెటర్, ఆయన కూడా సో ఆయన క్రికెటర్ గా ఉన్న సమయంలో అంటే ఉన్న వ్యక్తికే ఈ రోజు క్రీడల శాఖ కూడా ఇవ్వడం పట్ల ఆయన ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ డెవలప్ చేస్తా ఉన్నారు. సో అవన్నిటికి సంబంధించి కూడా డెవలప్ చేయబోతున్నాం. ముఖ్యంగా కోయిల్ సాగర్ లో మననే టూరిజం శాఖ నుంచి 900 crores శాంక్షన్ అని ఇక్కడ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబోతాం. టూరిజానికి సంబంధించి కాటేజెస్, తర్వాత గెస్ట్ హౌస్, కొన్ని రెస్టారెంట్స్ ఇక్కడ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే కోయిల్ సాగర్ వాటర్ ఉన్నప్పుడల్లా కూడా చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు వాళ్ళు వస్తా ఉన్నారు, ప్రజలు ఇక్కడికి వస్తా ఉన్నారు టూరిజం స్పాట్ అని చెప్పేసి. సో వారికి తగ్గ ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. మంత్రి గారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. కోయిల్ సాగర్ సంబంధించి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ డెవలప్మెంట్ చేయబోతున్నాం. ఈరోజు మంత్రి గారు ఇది ఒకటే కాదు, ముఖ్యంగా దాదాపు 4 కోట్ల రూపాయలతోన వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు దేవరకద్ర మున్సిపాలిటీలో శంకుస్థాపన కూడా మంత్రి గారి చేతుల మీద ఇప్పుడు చేయబోతా ఉన్నాం. ఆ కార్యక్రమాలు కూడా తొందరలో ఇప్పుడే అక్కడికి వెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.